ఇది కాకుండా మీరు నార్త్ సైడ్లో కొన్ని ట్రైన్స్ చూడండి, పైన కూడా కూర్చుని ఉంటారు ప్లేస్ లేక. అండ్ లగేజ్ కూడా ఎట్లా అంటే ఓవర్లోడెడ్, మొత్తం ఇట్లా గంపలు అవి ఇవి అన్నీ పట్టుకుపోతారు. ఓకే, అది ఓకే, గంపలు బిజినెస్ పర్పస్కి, చిన్న బిజినెస్ పర్పస్కి గంపలు అట్లా పట్టుకోవడం వెరీ గుడ్, నేను వద్దంటలేను. బట్ ఏంటంటే వాళ్ళు మోసేదానికంటే మించిని తీసుకెళ్ళడం అందరికీ ప్రాబ్లం. వాళ్ళకి సేఫ్టీ కాదు, ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా సేఫ్టీ కాదు. సో వాళ్ళ ఏదో వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి నేను ఏమన్నట్లా, ఆ లిమిట్లో ఉంటే పర్వాలేదు. బట్ వాళ్ళు మోసేదానికంటే ఎక్కువ లిమిట్లో వాళ్ళు మోసుకొని వెళ్తున్నారు అంటే వాళ్ళకి ప్రాబ్లం, ఎదుట వాళ్ళ ప్రాబ్లం అని వాళ్ళు వినరు. అసలు ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తుంటారు. అండ్ ఒక మనిషి ఎట్లా అంటే ఒక లిమిట్ లేదు కాబట్టి ఒకే మనిషి ఒక 4-5 బ్యాగులు ఇట్లా వేసుకొని వెళ్తూ ఉంటే ఏంటంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనుషులతో పాటు లగేజ్ ఎక్కడ పెట్టాలి, ఆ ప్లేస్ ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్లో ఉన్నట్టు సపరేట్గా లగేజ్ అదేంటి క్యాబిన్స్ ఉండవు. సో వీళ్ళకేంటి మన కూర్చుని దగ్గర కింద పెట్టడాలు అవన్నీ ఉంటాయి. అండ్ అది ఓవర్లోడ్ ఉంటే దారిలో అడ్డొస్తూ ఉంటాయి, వెళ్తూ వస్తుంటే దారిలో అడ్డొస్తుంటాయి, ఆర్ మీద పెట్టినా కూడా అడ్డొస్తూ ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో ఇట్లాంటివి పెడితే ఏంటంటే పబ్లిక్ ఒక డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది. ఇంతే వెయిట్ క్యారీ చేయాలని అన్నప్పుడు ఇంతే వెయిట్ క్యారీ చేస్తారు. అది అందరికీ మంచిది, పబ్లిక్ మంచిది, రైల్వేస్కి మంచిది, అన్నిటికీ మంచిది. మీరే ఆలోచించి చూడండి, ఇది కరెక్టా రాంగా? కరెక్టే కదా.